స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దాపురం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెలీప్యాడ్ వద్ద కూటమి ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులు రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో ఇళ్ల నుంచి అభివాదం చేసిన మహిళలను పిలిచి మహిళలతో సంభాషించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి అవగాహన ఉందా అని మెడికల్ కాలేజీ విద్యార్థులను సీఎం చంద్రబాబు అడిగారు. సర్క్యులర్ ఎకానమీపై పాలసీ చేశామని, సర్క్యులర్ ఎకానమీ వల్ల ఉపయోగాలను మెడికల్ కాలేజీ విద్యార్థులకు సీఎం వివరించారు. అనంతరం అక్కడ మ్యాజిక్ డ్రైన్లను సీఎం పరిశీలించి వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక ప్రాంగణానికి విచ్చేసి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రీసైక్లింగ్లో భాగంగా చేపడుతున్న ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. రీసైక్లింగ్ ఉత్పత్తులు చేసే కంపెనీలను సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, కార్మిక శాఖ మంత్రి వి సుభాష్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ లోక్సభ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా స్పెషల్ ఆఫీసర్ జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి, ఎస్పీ జి బిందు మాధవ్, ప్రభుత్వ విప్లు, తుని ఎమ్మెల్యేలు యనమల దివ్య, ముమ్మిడివరం ఎమ్మెల్యే డి సుబ్బరాజు, ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వి సత్యప్రభ, పంతం నానాజీ, ఎన్ రామకృష్ణారెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ టి సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో చెత్త తీస్తాం, ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం. అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది. అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం, మా మంత్రి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా.